సరే పొద్దున్న లేస్తే నేను రోజు భజన చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారి గురించి చెయ్యి. రేవంత్ రెడ్డి గారి గురించి ముఖ్యమంత్రిగా మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నువ్వు భజన చెయ్యి, రోజు మాట్లాడు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించినప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు నువ్వే కదా, ఇరిగేషన్ శాఖ మినిస్టర్ నువ్వే కదా, మీ కేసీఆర్ గారు సీఎం, నువ్వు మినిస్టర్వి. నువ్వు ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టిన కాడి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా మీడియాలో, నువ్వు రాత్రిపూట డ్యామ్ కానే వండుకున్నావు, మంచం వేసుకున్నట్టు. నువ్వు ఆడ మంచం వేసుకున్నది నువ్వు ఒక్కనివే, ఆడ ఆ గుహలలో ఆ డ్యామ్ ఆడ కట్టె దగ్గర నువ్వు ఒక్కనివే వండుకున్నట్టు. అసలు నువ్వు పండుకుంటే ఆడ సెక్యూరిటీ కూడా లేదు. దీన్ని ఏమంటారు? ఇది డ్రామా అనరా? ఇది నాటకం కాదా? ఇది అంటే నీ అంత పనిమంతుడు లేడని చూయించుకోవడానికి డ్యామ్ కాడ మంచం వేసుకొని నువ్వు డ్యామ్ కట్టింది నువ్వే, మంచం వేసుకొని వన్నది నువ్వే. మీరు కట్టిన మేడిగడ్డ మరి కూలిపోయింది కదా. అంటే కూలిపోయిందంటే అది అంతే కదా, కూలిపోయింది కదా. అప్పుడేం రేవంత్ రెడ్డి గారు అప్పుడేం రేవంత్ రెడ్డి గారు అక్కడికి రాలే కదా, ఉత్తమ్ రెడ్డి గారు కూడా రాలేరు కదా, ఆడికి మాకు సంబంధం లేదు కదా. నువ్వు శాఖ మినిస్టర్వి, మంచం వేసుకొని ఆడే వండుకున్నావు. మరి నువ్వు మంచం వేసుకున్న మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు కింద కూలిపోతే దానికి బాధ్యుడు హరీష్ రావు అవుతాడా, మా కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందా? దీనికి జవాబు చెప్పాలి ఫస్ట్. సైలెన్స్లో పెట్టుకోవాలి. మాకు దీనికి జవాబు చెప్పాలి. నీ గవర్నమెంట్లోనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, నీ గవర్నమెంట్లోనే నువ్వే ఇరిగేషన్ మినిస్టర్వి, నువ్వు అక్కడ మంచం వేసుకొని అనుకున్నావు, నీవు కట్టిన డ్యామే కూలిపోయింది. దానికి బాధ్యులు తెలంగాణ ప్రజలారా మీరు కూడా ఆలోచన చెయ్యండి. దానికి నువ్వే కదా మేస్త్రి కూడా నువ్వే, కూలీవి నువ్వే, దానికి శాఖ మినిస్టర్వి నువ్వే, సిమెంట్ కలిపింది నువ్వే, ఇసుక కలిపింది నువ్వే, గేట్లు కొనుక్కొచ్చింది నువ్వే, కింద బేస్మెంట్లు సైజులు చూసింది నువ్వే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ రెడ్డి గారిని అంటే ఇదేం లెక్క? నేను అడుగుతున్నా, ఇదేం లెక్క? ఇదేం పద్ధతి? ఇది నువ్వేది చెప్తే అది మీడియా రాస్తుంది కదా, ప్రజలు వింటారు కదా. ఇదేనా ఇక ఓ పద్ధతి, ఓ సిస్టమ్ అంటూ లేదా? జవాబుదారుగా మాట్లాడరా? జవాబుదారుగా పనిచేయరా? మేము అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగుతున్నది, పార్టీ అడుగుతున్నది. పదే పదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేస్తూ బదలాం చేసే కార్యక్రమాన్ని, కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ గవర్నమెంట్ని బ్లేమ్ చేసే కార్యాచరణ కార్యక్రమాన్ని, మేడిగడ్డ కాళేశ్వరం సంబంధించిన ఏదైతే ప్రచారం నువ్వు చేస్తున్నావో, పదే పదే ఎల్ఈడి లైట్ ఏదో షో చేస్తున్నావో మేము అడుగుతున్నాము. దానికి మంత్రివి నువ్వే, కట్టేటప్పుడు మేస్త్రివి నువ్వే, కూలి పని నువ్వే చేసినావు, డిజైన్ నువ్వే చేసినావు, గేట్లు కొనుక్కొచ్చింది నువ్వే, సిమెంటు, ఇసుక, స్టీలు అన్నీ నువ్వే కొనుక్కొచ్చినావు. ఇప్పుడు తెచ్చి అది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నింద పడేస్తే ఇదేం లెక్క? అడిగేట్టు మేము కరెక్ట్గా అడుగుతలేమన్నా ఏమి ఇది అంతా? దీనికి జవాబు చెప్పాలి ఫస్ట్. నంబర్ 1. రెండో ప్రశ్న అడుగుతున్నా,
Press the bell icon for more interesting updates.